మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్, చాలా సెన్సిటివ్ టాపిక్ ఏంటంటే ఆత్మహత్యలు అనేది ఒక పెద్ద టాపిక్. అయితే చాలామంది అన్యోన్య అంటే డీపుగా వెళ్ళి ఏదైనా ఒక ఆలోచనలోకి వెళ్ళి ఏం చేయాలో తెలియక అలా ఏందో అర్థం కాక చిన్న చిన్న సమస్యలు పెద్దగా ఏముండవు, వాటి వల్ల సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. కొన్ని ఆత్మహత్యలను క్లిప్పింగ్స్ చూస్తున్న మన సోషల్ మీడియాలో అక్కడిక్కడ చూస్తూ ఉన్నాం. అసలు చిన్నగా ఏంటంటే ఉద్యోగం రాలేదని, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం రాలేదని, ప్రైవేట్ ఎంప్లాయీ అని, లేకపోతే ఇటు టాపర్ కాలేదని చెప్పి, లేకపోతే స్పోర్ట్స్లో ర్యాంకు రాలేదని చెప్పి, లేకపోతే పెళ్ళి అయితే లేదని చెప్పి, ఇంకొకటి లవ్ అని అదని ఇదని చాలామంది చిన్న చిన్న వాటికి అసలు వాటి గురించి ఆలోచించి కాస్త ఏదైనా మంచి తరుణంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని ఆలోచించుకుంటే ఆత్మహత్యలు అనేది ఎంతో కొంతవరకు తగ్గుతాయని నా యొక్క ఆలోచన. ఈ ఎందుకు ఆత్మహత్యలు లవ్ ఫెయిల్యూర్ అని అంటున్నారు, ఫెయిల్యూర్ అవుతారు, లవ్ ఫెయిల్యూర్ అంటారు. అయితే ఏం చేయాలి, వాళ్ళని వీళ్ళని ఒప్పించుకోవాలి, లేకపోతే ఏదైనా అక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకొని నచ్చకపోతే నచ్చలేదు, నచ్చితేనేమో నచ్చినట్టు. అంతేగాని చచ్చిపోయినాక ఇద్దరు కలిసి చచ్చిపోయినాక అటునుంచి మగపిల్లగారి నుంచి ఇటు ఆడపిల్లగారి నుంచి కొత్తగా వాళ్ళకు గర్భశోకం తప్ప ఏం మిగలదు. ఎందుకు లవ్ ఫెయిల్యూర్ అయినంత మాత్రాన చచ్చిపోవాల్సిన అవసరం ఏమున్నది? పిల్లలు పుడతలేరని, పెళ్ళిళ్ళు అయితే లేవని, కాకపోని పెళ్ళి కాకపోతే మంచిదేనే. అంతకన్నా మంచి విషయం ఇంకోటి ఏముండదు. దాని గురించి కూడా చాలామంది పెళ్ళి అయితే లేదని చచ్చిపోతూ ఉన్నారు. ఏంది నాకేం అర్థమవుతలేదు. చిన్న చిన్న విషయాలు, ర్యాంకు రాలేదట, ఎవరికి కావాలన్నా ర్యాంకు? బుచ్చని మంది బయట చూడుకో, ర్యాంక్తో సంబంధం లేకుండా కొన్ని వేల కోట్ల అధిపతులు ఉన్నారు. నాకు అలా ఉద్యోగం వస్తుందట, ఉద్యోగం ఎవరికి కావాలన్నా? ఉద్యోగం లేకపోతే ఇంకా బుచ్చడి ఉద్యోగాలు ఉన్నాయి. ఒరే బాబు, ఉద్యోగం అంటే ఈ నెలకు 30-40 జీతం ఎవరికి సరిపోదు. నీకు మిగతా విషయాలు చాలామంది ఇట్లా అనవసరంగా సూసైడ్ చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. నేను ఇచ్చే సూచన ఏంటంటే ఆలోచించుకోవాలి, మీ తల్లిదండ్రులతో డిస్కషన్ చేసుకోవాలి, లేకపోతే మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళతో కాస్త డిస్కషన్ చేయాలి. సరే, వాళ్ళ ముంగట చెప్తున్నా చిన్నగా అవుతానో పెద్దగా అవుతానో, చచ్చిపోతాను కదా భయ్, చెప్తే ఏమవుతుంది? చచ్చిపోతా అని ఒక నిర్ణయానికి వచ్చినావు, అది ఏం నిర్ణయమో ఏమో నాకైతే అర్థమైతే లేదు. చెప్పుకుంటేనే బాగా తగ్గిపోతుంది. ఒకళ్ళ ముందు చెప్తే లవ్వులు ఆటగా అవుతాయంటే కానీ కాసేపు నువ్వు చచ్చిపోతే అసలు నీ గురించి ఎవ్వడు పట్టించుకోరా బాబు. నువ్వు నీ గురించి నువ్వు ఏదైనా తప్పు చేసినావు అనుకో, ఒక 5-6 నెలలకి నన్ను ఉండు, మీ రిలేషను అత్తగారింటి కానో ఇంకో దోస్తుల కానో ఇక్కడ ఉండు. నీ గురించి మర్చిపోతారు, నీ గురించే అసలు పట్టించుకోరు. దాని గురించి నానా హైరాణ పడి ఇదని అనవసరంగా ఆత్మహత్యలు చేసుకోవడం, రైల్వే ట్రాక్ పైన లేకపోతే హ్యాంగింగ్ చేసుకోవడం, పురుగుల మందు తాగడం, అది వేస్ట్ పద్ధతులు. మరి ఎట్లనో ఏందో అర్థం కదా, నాకు కూడా అర్థమవుతలేదు. చచ్చిపోయేంత ధైర్యం ఉన్నప్పుడు బతకేంత ధైర్యం ఎందుకుట్లేదో నాకైతే అర్థమవుతలేదు. చచ్చిపోతావు, ఆ మెడకేసుకుంటావు, చచ్చిపోతావు అని చెప్పి నీకు అంత ధైర్యం ఉన్నప్పుడు ఏ సమస్యలో పోయినా అదని చెప్పి ఆ సమస్యను చాలా చిన్నగా చేసి నువ్వు పెద్దగా ఆలోచిస్తే నువ్వు ఒక కొన్ని రోజులు దాని గురించి ఆలోచించడం పట్టించుకోకపోతే ఎవరు ఏమో అనుకుంటారని, ఎవరు ఏదో అంటారని, వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అని, పెద్దనాయన ఏమంటాడు, చిన్ననాయన ఏమంటాడు, తాత ఏమంటాడు, అమ్మమ్మ ఏమంటుంది, నా దోస్తుగాలు ఏమంటాడు, నా జాంజిగిరిగాడు ఏమంటాడు, ఎవడొచ్చి వెళ్ళిపోయాడు, ఎవడొచ్చి అన్నం ఏం పెట్టాడు బయట నుంచి, అంటే ఇంట్లో అంటే చేస్తారనుకో, బయట నుంచి ఎవ్వడు పట్టించుకోండి. నీ గురించి అసలు పట్టించుకోరా బాబు, అది ఎవ్వడు పట్టించుకోడు. నీ పని ఇది, వాని పని అది, ఇవ్వని తీరిక అంతే. కొద్దిగా ఒక సటన్ స్టేజ్కి వచ్చినాక ఎవ్వని పని ఆనకే ఉంటుంది, ఎవ్వని లోకం ఆనకే ఉంటుంది. నీ గురించి పట్టించుకుని నాదనే ఉండడు. ఆత్మహత్యలు మానుకోండి. ఏదైనా ఉంటే సొల్యూషన్ మీ దగ్గర రిలేషన్స్, దగ్గర ఫ్రెండ్స్ ఏమున్నా కానీ మాట్లాడుకోవాలి. అంత వేస్ట్ చేసుకోవద్దు, లైఫ్ మంచిగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, గుడ్ లక్, బాయ్.